ఏ ఏం చేస్తున్నావు? ఏం చెప్తున్నా? నా పని నేను చెప్తున్నాను. ఇది మన ఇల్లు కాదు, మా అమ్మ ఇల్లు. నా ఇజ్జత్ తీసానికి ఏమన్నా నువ్వు ఏడవడరాడా? ఇంకా ఏం పోదా కొద్ది ఏం కాదు ఏం కాదు అంటే చూడలేదు. ఎక్కడ ఇజ్జత్ ఇస్తానని మధ్య మధ్యలో తాగొట్టున్నావు. ఏడుకోతాను ఇదే పని నాకు. నాకు కొంచెం మధ్య మర్చిపోయి. నాకు అన్ని తెలుసు. నువ్వేం టెన్షన్ తీసుకోకు. నాకు అన్ని తెలుసు. టెన్షన్ తీసుకో. చెప్తున్నా నాకు అన్ని తెలుసు. నేను చెప్తాను కదా. ఇక వద్దు వీడు ఉండు. నీ మధ్య మధ్యలో అదే పోతే పోదాం కానీ డ్రెస్ అయితే వేసుకోవద్దా? వేసుకుంటావు. నాకు అన్ని తెలుసు. అందుకే నేను చెప్తున్నా. నాకు అన్ని తెలుసు. బట్టలు వేసుకోవాలి. ఆగు. ఏమైంది? బండ అయింది? పెట్రోల్ లేదా? పెట్రోల్ ఎందుకు లేదు? నిన్ననే 500 రూపాయల పెట్రోల్ వచ్చినాయి. నిన్న మా అయ్య బండి పట్టుకొని తిరిగి ఆన్లకి ఇట్లా పోపించినవేంది? ఎలా పంపించినేది? ఖతం 500. నీ మతి మార్పుతోని ఎటు కాకుండా ఇప్పుడు గిడ జంగల్ లాగింది బండి. ఇప్పుడు ఇంటికి ఎట్లా పోవు? మా తమ్ముని కన్నా ఫోన్ చెయ్యి. అనుకున్నా నీ మతి మార్పుతోని ఏదో చేస్తావని అనుకున్నా కానీ నాకు అన్ని తెలుసు. నేను ఫోన్ చేస్తాను. ఏం తెలుసు? ఏమో పేరుండే నేను తమ్ముని పేరు. అయిపోయింది. మర్చిపోయినావా పేరు కూడా? అన్ని ఆదుకుంటాయి అంటాను కదా. ఆదుకుంటదా? నాకు యాదకి నేను మాట్లాడుతూ. నాకు యాదకి నేను మాట్లాడుతాను. ఫోన్ సాయి కిరణ్ చూడు. అన్ని తెలుసు నాకు. సాయి ఏడున్నావు? అయ్యో ఈ కన్వెన్షన్ కాడ బండి ఆగిపోయింది మాది. పెట్రోల్ లేదు. పెట్రోల్ తీసుకుంటా చెప్పండి. చూడు బరాబర్ మాట్లాడా. నాకు అన్ని తెలుసు. ఏం టెన్షన్ బరాబర్ ఉంటా నేను. పేరు గుర్తుకుండదు కానీ అన్ని తెలుసు అంట. పేరు గుర్తుకుండదు కానీ అన్ని తెలుసు అంట. అరే బట్టలు తీయాలి. బట్టలు తీయలే నేను. ఇంకా బట్టలు తీద్దాం. ఇవి బట్టలు తీసుకొచ్చిన. బట్టలు ఎందుకు తీసుకొచ్చినావు? బట్టలు పిండిన ఏంటి ఏం తీసుకొచ్చిన? బట్టలు పిండలేదు. మరి బట్టలు అనే వాళ్ళు ఏందో ఏమో ఈ మనిషితోని మధ్య మరికి ఏందో ఏమో పక్క పొట్టల్లో బట్టలు తీసుకొని వచ్చిండు. ఏం చేయాలి? శ్రీకాంత్ ఒకసారి ఏంటో మనకి ఇక్కడ వెంకటపేట హనుమాన్ కాడ ఒకటి కేక్ ఆర్డర్ అయింది. ఇట్స్ వాళ్ళు డెలివరీ చేసి రావాలి. సరే బాక్స్ రెడీ శ్రీకాంత్. పహాడికి ఫ్రిడ్జ్ మీద పెట్టు. Knife is fine. హనుమాన్ టెంపుల్ ముంగంటే ఎక్కడికో ఒక్కడే ఇంటి ముంగ టెంపుల్ ఆపోజిట్ ఉంటుంది. ఒకటి ఇచ్చేసిన తొందరగా. సరే చేసినావా? చూసా ఒక 5 నిమిషాలు చూసాం చిన్న పనులు. హలో అన్నా రాలేదా ఇంకా? ఏ శ్రీకాంత్ కేక్ ఎక్కడ ఇచ్చేసినావు?
నువ్వు చెప్పినా హనుమాన్ల గుడి కాడ అక్కడే ఇచ్చి వచ్చిన ఏడా వెంకటపేట కలిసినావు ఎక్కడ ఇచ్చినావు హనుమాన్ గుడి కాడ నేను వెంకటపేట హనుమాన్ గుడి చెప్పినా నీకు ఎన్నిసార్లు చెప్పినా కాదేనా అన్న ఒక్క నిమిషం లైన్ ఉన్నట్టు పంపిస్తా ఇక్కడ హనుమాన్ గుడి అన్నావు అక్కడ ఇచ్చారు నేను వెంకటపేట హనుమాన్ గుడి దానికి అపోజిట్ ఇల్లు ఉండదని కూడా చెప్పినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇట్లా ఎన్నిసార్లు చేసుకుంటాను నీకు ఒక్కసారి చెప్తా కూడా నీకు అర్థం కాదు ఇంత మర్చిపోకుండా ఎక్కడ పని చేసినప్పుడు కరెక్ట్ చేయాలి తెలియకపోతే 2 నిమిషాలు అన్ని రాదు ఇక నువ్వు ఇక అటే పోయి ఇక నీతో నాకు 40 రూపాయలు అవుతుంది బర్త్డే ఓనింటి అయితే ఓనింటి కేక్ తీసుకొస్తున్నావు ఓనింటి అయితే నువ్వు కేకులు ఓనింటి వచ్చేస్తున్నావు ఇక ఇవన్నీ కాదు కానీ నీతో కాదు పోయి ఇంటికి పోయి ఇక రాకి రేపంతు రాకి ఇక సరేనా లేకపోతే ఏంటి అబ్బా ఇది కాకపోతే ఇంకోటి మళ్ళా దొరకదు వచ్చినావా నీకోసమే వెళ్తాను అన్నం తిన్నావా తిన్నామా ఎందుకు ఏమైంది కొద్దిగా ఆవు తిన్నామా ఏమైంది ఏమైందంటే పని అయింది పని వేయిందా ఆ ఎందుకు ఏమైంది కేక మళ్ళీ కూడా కడ కేకి మా మళ్ళీ కూడా కడ కేక్ ఇచ్చిన మళ్ళీ కాడ ఇంక ఇచ్చినాం అంట అనుకున్నని మతమతుతో నువ్వు ఏడ పని చేయవని అనుకున్నని మతమతుతో నువ్వు ఏడ పని చేయవని నేను బరాబర్ ఇచ్చిన హనుమాన్ల గుడి కాడ ఇమ్మన్నాడు ఇచ్చొచ్చిన కానీ మరి బరాబర్ ఇచ్చినాక ఎందుకు ఆయన మళ్ళా వెంకపేట హనుమాన్ల కూడా అంటాడు ఏ నగర్ హనుమాన్ల గుడి కాడ ఇవ్వంటే ఎక్కడ ఇచ్చినావు వెంకపేట హనుమాన్ల గుడి కాడ ఇమ్మంటే నేను కాడ ఇచ్చినారు హనుమాన్ల గుడి కాడ అంతే తీసేసి హనుమాన్ల గుడి కాడ కదా ఇచ్చింది అయితే హనుమాన్ల గుడి కాడ అయితే ఎక్కడ ఇవ్వనది అక్కడ ఇస్తావు వేరే నగర్ ఇచ్చినాక ఆయన ఏం చెప్పిండు గుడి కాడ ఇమ్మని గుడి కాడనే ఇచ్చొచ్చిన వారి ఏ గుడి అయితే ఏంటి వారి ఏ గుడి అయితే ఏంటి మర్చితో ఇదంతే నువ్వు ఏడ పని చేయవని అనుకున్నా నాకు అన్ని తెలుసు బరాబర్ తెలుసు నాకు ఏం తెలుసు అన్ని కాదు మా చిన్న ఫోన్ చేస్తా అప్పుడే పొలం కడితే అన్ని ఏదన్నా పని చేయి తాడ చేస్తా బరాబర్ చేస్తాను నాకు అన్ని తెలుసు ఏం టెన్షన్ ఇప్పుడు అన్నమే తిందాం ఇప్పుడు అన్నమే తిందాం రేపు నమస్తే మా నమస్తే ఇట్లా వచ్చినావు గట్టిగానే వచ్చినాయి చూసుకోవాలి తిన్నా తిన్నా పని పోయిందట కదా అవును పని పోయింది గిట్టెట్లా మర్చిపోతున్నావు అంతా బిడ్డ చెప్పింది అల్లుడు అత్తడు పొలం కాడ ఏమైనా పని చెప్పని చెప్పింది పని ఇది కూడా మర్చిపోయినావా అయ్యో నాకు అన్ని తెలుసు కానీ ఎవరో ఒకరు మందరు ఇస్తారు ఆయన మర్చిపోతున్నా మరి మిరపకాయలు చెప్తావా ఏ నాకు అన్న వస్తాయి అన్ని పనులు వస్తాయి నేను మస్తు చేస్తా ఏ నాకు అన్న వస్తాయి అన్ని పనులు వస్తాయి నేను మస్తు చేస్తా ఎలాగా చెప్తా మిరపకాయలు తెలుపు పోయాల వచ్చాడు 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 ఏంది అది అరే మీ మామ మామ తెప్పినట్టు మీ మామ రమన్ ఎవరు నీదేమో కథ కడుతుంది నిన్ను బలం నీదేమో కథ కడుతుంది నిన్ను బలం ఎందుకు చెప్తున్నావు ఎందుకు చెప్పినావు అయ్యో మధ్య చెప్పినా సంచగాన్ని ఏం చెప్పినావు మాకు ఎవరు చెప్పినావు మామా ఏమండి నీకు వంకాయలు వాళ్ళు ఇమ్మన్నారు వంకాయలు ఇమ్మన్నావు కదా పచ్చిమిరపకాయలు మన మిరపకాయలు ఇమ్మని చెప్పిన ఇంకా వంకాయలు చెప్తావా
అది కాయినాయి కానీ పింజలు తెంపి నువ్వు ఎత్తున్నదా నువ్వు గిదారు మధ్య చెప్పుడు నువ్వు చెప్పిన మధ్య వంకాయ పచ్చిమిరకాయలు తెమ్మని చెప్పవా? నేను పచ్చిమిరకాయలు ఏమని చెప్పిన అది పొలం మనది కాదు, మన పొలంలో పని చేయమని చెప్పిన నేను. నువ్వు పక్కన పొలం ఎట్లా చేస్తున్నావు? ఇవన్నీ ఎత్తున్నాయి ఇవి అన్ని అన్ని సరే సరే, ఇగో మనోడు తెలియకుండా తెలుసు అని పిల్లలు తెంపిను. దాని పైసలు అయితే ఇస్తా కానీ చెట్టు ఇప్పుడు చెట్టు పెడతా అదే అరే నీతో అంత దమాక్ ఖరాబ్ అవుతుంది. మన పొలం చెప్పి పచ్చిమిరకాయలు చెప్పండి, మనకు పచ్చిమిరకాయలు తప్ప వంకాయలు ఎక్కడ ఈ పొలం నీకు తెలవదా? మీరు చెప్పనుంటి చేయమనుంటి నాశనం నువ్వు చెప్పింది. అరే మళ్ళీ చెప్పినట్టు పచ్చిమిరపకాయలు తెంపు మన పొలంలో అని చెప్పిన. అది చూందా నువ్వు? నాకు తెలుసు అనుకుంటే వచ్చాడు, నేను బలే పెట్టుకున్నా నాకు తెలుసు అనుకుంటే వచ్చాడు. నేను బలే పెట్టుకున్నా జీతం ఆయన కూర్చోరా మట్టి మరుపు ఏదో ఇక ఆ దుకాణాలు ఈ దుకాణంలో పని చేస్తే ఎలగొడుతురు అని చెప్పి నా పొలంలో ఇంత పని చేపిద్దామని చెప్పి తెచ్చిన పోయే మధ్య మరుపు ఏమనుకో. అరే మధ్య మార్పు అని నువ్వు తీసుకొచ్చి చేనులో పెడితే నీ చేనులో తెంపేది నా చేనులో తెంపి రేపు ఇంకో పక్కన చేనులో తెంపుతారు. రేపు మందు కొట్టరు అంటే అయితే ఇంకో ఈ మందు కొట్టిన గట్టి మంది కొడితే అది చేను ఉంటుంది, అది ఈ మందు కొట్టిన గట్టి మంది కొడితే అది చేను ఉంటుంది. అది అది నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? అది వస్తా. అరే నువ్వు ఎందుకు చూసుకున్నావు? నీ దగ్గర చుట్టం అయితే నువ్వు ఇంటికాడ పెట్టుకొని తిండి పెట్టావా? నువ్వు ఎమ్మడి పని చేసుకో. భలే పెట్టుకున్నా పో నువ్వు. నీ మధ్య మార్పు నీ కథ ఇగో దుకాణంలో పోయి ఒకటి చల్లటి కూలింగ్ పట్టరా జల్దీ. మామా మస్తు చల్లగానే. నీకేం చెప్తున్నా, నువ్వేం తెచ్చావు? చల్లగా తీసుకురమ్మన్నావు కదా. నేను చల్లటి కూల్ డ్రింక్ తెమ్మన్నా ఏమన్నా? నేను చల్లటి కూల్ డ్రింక్ తెమ్మన్నా ఏమన్నా? చల్లగా నీళ్ళు తెచ్చు తాగడానికి రూపాయి అవుతుంది, జర చల్లటి కూల్ డ్రింక్ వస్తారా అని చెప్పి ఏం చెప్పాలి ఇంతమంది పళ్ళకే చెప్పురా. నిన్ను పళ్ళకి పెట్టుకుంటే తప్పైంది. అంతేగా అంతేగా. బండి ఇదే మామా, ఇగో ఇది నాదేం కదా, నేను ఇచ్చింది గ్లామర్ కదా. ఇదే బండి ఇచ్చిన మామా, ఇదే బండి నేను ఇచ్చింది నీకు గ్లామర్ బండి కొత్తది. వాళ్ళకి బండి అంటే నేను గ్లామర్ బండి ఇదే మామా ఇచ్చింది. గ్లామర్ బండి కొత్తది ఇచ్చిన పాప. ఆ బండి ఏడుందో ఏం కథ, ఏ షాప్ కూడా పెట్టిన ఇంత మతి మరుపుంటే ఎట్లా? ఇంత మతి మరుపు ఉండేప్పటికీ నువ్వు చెప్పు ఈ బండి కాదు నాకు గ్లామర్ నడు. ఆ బండి ఉండదు పోయిందో ఏమైందో నడు. నేను బండ్ల పెట్టుకోకుండా దండోని నేనే కాదు ఎవరు పెట్టుకో ఊరికే. ఏమైంది? మీ బాబాయ్ పని అంటారు. నేనేం చేయలే, నేను అంత బరాబర్ చేసిన, అంత మంచిగా చేసిన, సూపర్ చేసిన కానీ ఏమో వద్దన్నాడు. నువ్వు ఫోన్ చేయలే, ఫోన్ చేసి చెప్తా అన్నాడు. ఏం చేయలే, నేను ఏం చేయలే. ఆయన బండి ఇచ్చిండు, చల్లటి రేపు అన్నాడు, చల్లటి నీళ్ళు పట్టుకపోయినా. కాకపోతే ఆయన బండి కాక వేరే బండి పట్టుకపోయినా. అంతే. బాయ్ బాయ్ టాటా. బంగారం ఇస్తా బ్యాంక్ లో పెట్టి సపరేట్ పైసలు తెచ్చి హోటల్ అన్నదన్నా పెట్టుకోసం. హోటలా? మనకు చాయ్ సూపర్ పెట్టచ్చు కదా. పెడదాం మస్తు ఉంటుంది చాయ్. ఇక లేకుంటే నీతో ఆడిన పని చేసుడు కాదు. నాకు తెలుసు, నేను మంచిగా చేస్తా చాయ్, కానీ మంచిగా పెడదాం. Hey!
శ్రీకాంత్ చాయ్ చాయ్ అప్పటి వచ్చి కూర్చున్నా ఏమేమో చెప్తానో తప్ప చాయ్ ఇస్తాను చాయ్ ఖతర్నాక్ చాయ్ ఉంటుంది ఇది ఉప్పు వేసినా చక్కెర వేసినా ఇలా ఎక్కడైతే చాయ్ లెవెల్ ఉప్పు అవుతారా చెక్ చేయి చెక్ చేయి చక్కెర ఉప్పు ఉప్పు ఉప్పే మరి ఉప్పే మరి చికెన్ ఆర్డర్ వచ్చింది అది నా అంత ఆలోచిస్తారు విషయం అయిపోయినావు చల్లకుండా గింతనా పడుకో రిలాక్స్ అయితే చాయ్ తాగుదాం అంటే ఉప్పు ఎక్కువ హలో గారు రావాలా అదా ఏమో ఏంది ఇది నాకేమో అర్థం అవుతలేదు వాళ్ళేమో మతి మార్పు అంటారు నేనేమో మంచిగా చేసినట్టు అనిపిస్తుంది కానీ నిజంగా నేను మతి మార్పు